వాషింగ్టన్ లో కార్ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. మృతులు కొటికలపుడి కృష్ణకిషోర్ ఆశాగా గుర్తించారు. కృష్ణకిషోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితమే ఇద్దరు పాలకొల్లుకు వచ్చి వెళ్లారు. వాషింగ్టన్ లో కార్ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. మృతులు కొటికలపుడి కృష్ణకిషోర్ ఆశాగా గుర్తించారు. కృష్ణకిషోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితమే ఇద్దరు పాలకొల్లుకు వచ్చినట్టుగా తెలిసినట్టుగా సమాచారం. వాషింగ్టన్ లో కారు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. మృతులు కొటికలపుడి కృష్ణకిషోర్ ఆశాగా గుర్తించారు. కృష్ణకిషోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితమే ఇద్దరు కూడా పాలకొల్లుకు వచ్చి వెళ్లినట్లుగా సమాచారం. వాషింగ్టన్ లో కార్ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. రైట్, ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. విశ్వలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకు చెందినటువంటి జంట అటు సాఫ్ట్వేర్ వృత్తి చేసుకుంటూ కూడా దాదాపు 18 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడగా ఈ రోజు రోడ్డు ప్రమాదంలో వాషింగ్టన్ లో వారు దుర్మరణం చెందడం అనేది అటు పాలకొల్లులో కూడా విషాద ఛాయలు నింపింది. 10 రోజుల క్రితమే వారు కుటుంబ సభ్యులకు, తమ తల్లిదండ్రులకు, తమ పిల్లలను చూపించాలంటూ కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. పాలకొల్లు వచ్చేసి తమ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరినీ కూడా కలిసి ముచ్చటగా గడిపి 4 రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి వెళ్లారు. ఈ విహారయాత్ర పర్యటనలో భాగంగా దుబాయ్ వెళ్ళినటువంటి వీరు కొటికలపూడి కృష్ణకిషోర్ అలాగే అతని భార్య ఆశా కన్నా ఇద్దరు పిల్లలతో సహా కూడా దుబాయ్ వెళ్లి దుబాయ్ లో పూర్తిగా పర్యటించి తిరిగి అమెరికాకు చేరుకున్నారు. వాషింగ్టన్ వెళ్తుండగా దుబాయ్ పర్యటన ముగించుకొని అమెరికాలో దిగి వాషింగ్టన్ వెళ్తూ ఉండగా కూడా మార్గ మధ్యంలో టిప్పర్ లారీ కూడా ఢీకొని ఆ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో ప్రస్తుతం అక్కడ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరు ఇద్దరు మృతి చెందడంతో పాటు వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అమెరికాలో వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వారి బంధువులు కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాలకొల్లులో వారు వృద్ధులు కావడంతో వారికి ఇంకా ఆ సమాచారాన్ని కూడా బంధువులు తెలియజేయనట్లయితే తెలుస్తోంది. వారి మృతదేహాలను తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చి పాలకొల్లు తీసుకువచ్చేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగంతో వారు సంప్రదింపులు చేస్తున్నారు. మొత్తానికి వాషింగ్టన్ లో జరిగినటువంటి ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విషాదాన్ని అయితే మిగిల్చిందని అయితే చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.